Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in this video we are going to know about our fifth chapter of 7th class geography. Okay na, మనం ఆల్రెడీ 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఈ వీడియోలో మనం 5th చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ వాటర్. ఓకేనా, దట్ ఈస్ వాటర్. దిస్ ఈస్ ద 5th చాప్టర్ ఆఫ్ 7th క్లాస్ geography. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాటర్ కమ్స్ ఇన్ విచ్ డొమైన్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ పైన 4 డొమైన్స్ ఉన్నాయి: హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. ఈ 4 డొమైన్స్లో వాటర్ ఏ స్పియర్లో వస్తుంది ఆర్ ఏ డొమైన్లో వస్తుంది? ద ఆన్సర్ ఈస్ వాటర్ కమ్స్ ఇన్ హైడ్రోస్ఫియర్ డొమైన్. వాటర్ కమ్స్ ఇన్ హైడ్రోస్ఫియర్ డొమైన్. హైడ్రోస్ఫియర్ డొమైన్. ఓకేనా, హైడ్రోస్ఫియర్. ఓకేనా, ఈ వర్డ్లో హైడ్రోస్ఫియర్ అనే వర్డ్లో దీని అర్థం ఏంటంటే, దిస్ వర్డ్ హైడ్రో ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ హ్యూడర్. హ్యూడర్ అనే గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యింది. ఓకేనా, హైడ్రో అంటే హ్యూడర్ అనే గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యింది. దీని మీనింగ్ ఏంది? వాటర్. ఓకేనా, వాటర్ కమ్స్ ఇన్ ద హైడ్రోస్ఫియర్ డొమైన్. హైడ్రోస్ఫియర్ వర్డ్లో హైడ్రో అనేది గ్రీక్ వర్డ్ హ్యూడర్ నుంచి డిరైవ్ చేసిర్రు అండ్ హ్యూడర్ అంటే వాటర్ అని అర్థం. ఓకేనా, అండ్ ఎర్త్ ఈస్ నోన్ యాజ్ blue planet. Earth is known as blue planet because 71% of the earth is covered by water. 71% of the earth is covered by water in fraction, that is 3/4 of earth's surface. ఓకేనా, ఎర్త్ పైన చాలా సర్ఫేస్, 71% of the earth's surface is covered by water and 3/4 of the earth's surface is covered by water. So that's why earth is known as blue planet. ఓకేనా, అండ్ వాటర్ దీన్ని మనం చాలా నీడ్స్కి యూజ్ చేసుకుంటాం. ఓకేనా, వితౌట్ వాటర్ వీ కెనాట్ సర్వైవ్. అండ్ ఈ చాప్టర్లో మనం వాటర్ గురించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాలినిటీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. ఓకేనా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. సాలినిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ గ్రామ్స్ ప్రెసెంట్ ఇన్ 1000 grams ఆఫ్ వాటర్. అంటే ఒక 1000 grams ఆఫ్ వాటర్లో ఎన్ని గ్రాముల సాల్ట్ ఉంది, దట్ ఈస్ సాలినిటీ. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తున్నాం, అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ గ్రామ్స్, జిఎంఎస్ అంటే గ్రామ్స్, ప్రెసెంట్ ఇన్ 1000 grams ఆఫ్ వాటర్. ఓకేనా, 1000 grams ఆఫ్ వాటర్లో ఎన్ని గ్రాముల సాల్ట్ ఉంది, దట్ ఈస్ సాలినిటీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఒక బీకర్ ఉంది, దీంట్లో 1000 grams ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఈ 1000 grams ఆఫ్ వాటర్లో ఎన్ని గ్రాముల సాల్ట్ ఉంది, దట్ ఈస్ సాలినిటీ. ఓకేనా, యావరేజ్ సాలినిటీ ఆఫ్ ఓషన్ ఎంత? యావరేజ్ సాలినిటీ ఆఫ్ ఓషన్ ఈస్ 35 parts per 1000. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకేనా, ఇది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో అడిగారు, సో నోట్ ఇట్ డౌన్. యావరేజ్ సాలినిటీ ఆఫ్ ఓషన్ ఈస్ 35 ppt, పార్ట్స్ పర్ 1000. ఓకేనా, దీనికి రిలేటెడ్ ఇంకొక డూ యూ నోలో ప్రొవైడ్ చేసారు 7th క్లాస్ జాగ్రఫీలో, డెడ్ సీలో సాలినిటీ చాలా ఉంది. ఓకేనా, 340 grams, ఒక లీటర్ వాటర్లో 340 grams ఆఫ్ సాల్ట్ ఉంది. ఓకేనా, డెడ్ సీ ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్లో డెడ్ సీ ఉంది. అండ్ దీని సాలినిటీ ఎంత? 340 grams ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్. ఓకేనా, 1 లీటర్ వాటర్లో 340 grams ఆఫ్ సాల్ట్ ఉంది. ఓకేనా, 340 grams ఆఫ్ సాల్ట్ ఉంది. ఓకేనా, 340 grams ఆఫ్ సాల్ట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్. దీని ద్వారా ఏమైందంటే, ఈ సాల్ట్ కంటెంట్ ఇంక్రీజ్ కావడం ద్వారా, సాల్ట్ కంటెంట్ ఇంక్రీజ్ కావడం ద్వారా ఏమైందంటే వాటర్ యొక్క డెన్సిటీ పెరిగిపోయింది. వాటర్ యొక్క డెన్సిటీ పెరిగిపోయింది. సో వాటర్ యొక్క డెన్సిటీ పెరగడం ద్వారా ఏమైందంటే స్విమ్మర్స్, ఓకేనా,
స్విమ్మర్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. ఓకేనా, యాక్చువల్గా జరగాల్సింది ఏంటి, మనం వాటర్లో పోగానే మునుగుతాం, కానీ ఇక్కడ సాల్ట్ కంటెంట్ ఎక్కువ కావడం ద్వారా వాటర్ యొక్క డెన్సిటీ పెరిగిపోయింది. సో స్విమ్మర్స్ దానిపైన తేలడం స్టార్ట్ చేసారు. ది స్టార్టెడ్ ఫ్లోటింగ్. ఓకేనా, 340 grams ఆఫ్ సాల్ట్ ఇన్ 1 liter ఆఫ్ వాటర్, అంటే మ్యాక్సిమం సాల్ట్ కంటెంట్ ఉంది. ఈ సాల్ట్ కంటెంట్ ఏం చేసింది, వాటర్ యొక్క డెన్సిటీని పెంచింది. వాటర్ యొక్క డెన్సిటీని పెంచడం ద్వారా ఏమైంది, స్విమ్మర్స్ దానిపైన ఫ్లోట్ చేయడం జరిగింది. ఓకేనా, దట్ ఈస్ అ కేస్ ఆఫ్ డెడ్ సీ. నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది డిఫరెంట్ వాటర్ బాడీస్లో కాన్సన్ట్రేట్ అయి ఉంది. లైక్ ఓషియన్స్లలో ఐస్ క్యాప్స్, రివర్స్, పోండ్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్, సాల్ట్ వాటర్ లేక్స్. ఓకేనా, దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. సో ఓషియన్స్లలో 97.3% వాటర్ కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఓకేనా, అండ్ ఐస్ క్యాప్స్ ఎక్కడ ఉంటాయి, గ్లేజియర్స్లలో 2%. గ్రౌండ్ వాటర్ ఎంత, 0.68%. అండ్ ఫ్రెష్ వాటర్ లేక్స్ 0.009%. సాల్ట్ వాటర్ లేక్స్ 0.009%. అండ్ అట్మాస్ఫియర్ కూడా వాటర్ కాన్సన్ట్రేట్ అయి ఉంది, దట్ ఈస్ 0.0019%. అండ్ రివర్స్లో 0.0001%. చూడండి, ఓషన్స్లో వాటర్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంది. అండ్ దిస్ ఈజ్ అ సెలైన్ వాటర్ విచ్ వీ కెనాట్ యూస్. ఓకేనా, ఇది సెలైన్ వాటర్ అండ్ దీస్ ఆర్ ద యూజబుల్ వాటర్. ఓకేనా, ఐస్ క్యాప్స్, గ్రౌండ్ వాటర్, ఫ్రెష్ వాటర్ లేక్స్, సాల్ట్ వాటర్ లేక్స్, అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్, రివర్స్, వీటిని మనం యూజ్ చేస్తాం. అండ్ సెలైన్ వాటర్ని మనం యూజ్ చేయలేం. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్సంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, బికాస్ ఈ సీక్వెన్స్ని ఎగ్జామ్స్లలో అడుగుతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నోట్ ఇట్ డౌన్ అండ్ గుర్తుంచుకోండి. ఓకేనా, ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో టైడ్స్ గురించి అండ్ ఓషన్ కరెంట్స్ గురించి అండ్ వేవ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాటి క్లాస్లో దిస్ ఇస్ ఓకేనా, ఇంతే, సాలినిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ we will meet with the new concept.